క్రీడలతో సత్సంబంధాలు పెరుగుతాయని టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో స్వామి వివేకానంద స్మారక క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ పెద్దల సహకారంతో గ్రామ యువకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, కౌకుంట్ల గ్రామ సర్పంచ్ ఉల్లి నరేష్, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి కిషన్ రావు, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్త అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 42 టీములు పాల్గొన్నాయి అన్నారు. దూకుడుకు మొదటి బహుమతి కిషన్ రావు ట్రోఫీతో పాటు 30,000 నగదు ఇచ్చారు. అడ్డాకులకు రెండో బహుమతి తుమ్మల నరసింహారెడ్డి ట్రోఫీతో పాటు 20,000 నగదు ఇచ్చారన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు. గెలుపు కోసం కృషి చేయాలి, నిరాశ చెందవద్దు అన్నారు. క్రీడలు ఆడడంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆయన సంబంధిత శాఖ మంత్రి కాబట్టి ఆ రోజే గౌరవ శాసనసభ్యులు మహసన్ రెడ్డి గారు అడగడం జరిగింది. స్థలము లేనందువల్ల డిలే అవుతుంది. స్థలం ఏర్పాటు అయితే కౌకుంట్ల గ్రామంలో కూడా తొందరలో మినీ స్టేడియం ఏర్పాటు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చేపడుతున్నటువంటి నిర్వాహకులను అభినందిస్తూ అదేవిధంగా భవిష్యత్తు తరాలకు కూడా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించాలని నిర్వాహకులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి యువత పైన ఈ క్రికెట్ కానీ ఇటువంటి ఆటలకు అన్నిటికీ కూడా ప్రత్యేక చొరవ చూపుతూ ఉంది. విద్యా వైద్యం ఒకటే కాక దీనిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంది. మా కౌకుంట్ల గ్రామం కొత్తగా ఏర్పడినటువంటి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి గతంలో కౌకుంట్ల గ్రామానికి వాకిటి శ్రీహరి గారు వచ్చినప్పుడే ఆయన సంబంధిత శాఖ మంత్రి కాబట్టి ఆ రోజే గౌరవ శాసనసభ్యులు మహసన్ రెడ్డి గారు అడగడం జరిగింది. స్థలము లేనందువల్ల డిలే అవుతుంది. స్థలం ఏర్పాటు అయితే కౌకుంట్ల గ్రామంలో కూడా తొందరలో మినీ స్టేడియం ఏర్పాటు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. యువ సర్పంచ్గా నా వంతుగా గ్రామంలో క్రీడల పట్ల యువకులని ఆసక్తి పెంపొందే విధంగా ప్రభుత్వ సహకారంతో గ్రామంలో క్రీడలకు పునర్వైభవం తీసుకొస్తూ గ్రామ యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తూ మండల స్థాయిలే కాకుండా జిల్లా స్థాయిలో మా గ్రామ పేరును పెంచే విధంగా క్రీడల పట్ల వారికి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ పేరును జిల్లా స్థాయిలో నిలబెట్టే విధంగా కృషి చేశానని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ వివేకానంద స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకుడు పుణికిపుచ్చుకొని ఆ దిశగా వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా గెలిచిన జట్లకు త్వరలో కౌకుంట్ల మండల కేంద్రానికి, ఎందుకంటే కొత్తగా అయింది మండల కేంద్రము, అప్పుడే ఇంకా అన్ని వసతులు రావాలంటే కొంత టైం పడుతుంది. ఒకటి తర్వాత ఒకటి వీడికి రేపు పొద్దుగాల ఇంకొక మినీ స్టేడియాన్ని కూడా మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం కబడ్డీ మరియు వాలీబాల్ 2 స్టేడియాలు మంజూరైనాయి. స్థలము దాని కొరకు స్థలాన్వేషణ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అరవింద్ రెడ్డి గారు మరియు ఎక్స్ సర్పంచ్, ప్రజెంట్ సర్పంచ్ కిషన్ రావు గారు, నరేష్ గారు వీళ్ళందరూ కూడా తహసీల్దార్ గారితో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ స్థలము దొరికిన వెంటనే ఆ 2 స్టేడియాలకు భూమి పూజ చేసి ఆ 2 స్టేడియాలను కూడా నిర్మింపజేయడం జరుగుతుంది. ఇట్లాంటి క్రీడలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమైనా కూడా ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది, గుర్తిస్తుంది, దానికి తగ్గ వనరులను ఏర్పాటు చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా కౌకుంట్ల ముఖ్య నాయకులకు, కౌకుంట్ల గ్రామ ప్రజానికానికి, అలాగే క్రీడాకారులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి క్రీడలకు ప్రోత్సాహాన్ని ఈ నిర్వాహకులు మరింతగా అందించి సమాజంలో క్రీడలను ప్రోత్సహించాలని, మేటి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పని మీకు తెలియజేస్తూ